గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అబ్బా నీకు తెలుసుగా బాబు, ఈయన భాషలో ఇలా ఇలా అంటే కూర్చోమని. అవునండి, అదే చెప్తున్నాను. ఇలా చేశామంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. వద్దండి అబ్బా, ఇలా చంపుతున్నాడయ్యా. నీ బుర్ర బద్ద కొట్టే కానీ నాకు మనసు చేత ఉంటుందయ్యా. కూడా ఎప్పుడు ఉండేదేగా. పిల్లల్ని టిఫిన్ చేయనివ్వండి. టిఫిన్ మాత్రం చేస్తానండి. అబ్బా మీరు కానీ అయ్యా తర్వాత తిట్టాడు. క్రాంతి, అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం బాగోలేదయ్యా. మా ఇంటికాడ ఉంచమని నీకు ఇన్నిసార్లు చెప్పానయ్యా. ఉంచొచ్చు అంకుల్, కాకపోతే రోజు కాలేజీకి దూరం నుంచి వెళ్ళడం కష్టం కదా. అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని. ఏం కష్టమయ్యా, పొద్దున్నే నా కారులో నేనే తీసుకెళ్ళి దించుతాను, మళ్ళీ సాయంకాలం నేనే తీసుకొస్తాను. అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు. అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిండి తినేసిపోతున్నాగా. ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి. వారం వారం ఎలాగే వచ్చి ఈ తిండంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను మమ్మల్ని సంతోషపెట్టమని కోరుకుంటున్నానయ్యా. ఈ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే బాగుంటుందయ్యా. అలాగేనండి. ఆయన కొద్దిగా నీకు తినడయ్యా. ఆయన అంటాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యూ సీట్. మీ కంప్లైంట్ ఏంటి మిస్? నా పేరు లక్ష్మి. ఓహో, నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు డాక్టర్. అచ్చా, లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా? లేచి కూర్చోవడం వరకు తప్పలేదు అనుకుంటాను డాక్టర్, కానీ లేచిపోవడం తప్పు కదా. అవును, లేచిపోవడం ఎందుకు, కూర్చునే ఉన్నారుగా. అసలు విషయం చెప్పండి డాక్టర్. రాత్రులు ఏవో కలలు రావటం, ఒళ్ళు కాస్త వేడెక్కడం, నరాలు జివ్వమనడం, తిండట్టే సహించకపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం. అమ్మో, ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం. మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఈ రోగం ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు. డాక్టర్, అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా? దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. మీ కళ్ళల్లో అడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అన్నమాట. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అన్నమాట. మీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకరమైన ప్రయోగాన్ని చేస్తే. డాక్టర్, ఐఎమ్ సారీ. పాపం అబ్బాయి గారు, నా జబ్బుకు గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది. ఏం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. గోపి, నేను అసలు ఇప్పుడు వచ్చింది మీ చెల్లె రాధ గురించి. ముగ్గురం కలిసి పిక్చర్ కలదా అనుకున్నాం. బ్యాంక్ నుంచి రాలేదేమిటి? వచ్చే టైం ఏంటి, కూర్చో. ఓకే. వెరీ గుడ్ రాధ, చాలా బాగున్నాయి అకౌంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు. నో నో ఆఫీసర్స్, మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి. మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు. అలా వెంబడించారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీస్తారు. లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్. ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మార్పులు చూస్తే మీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఓవర్. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హలో, క్రాంతి కమిన్. ఓవర్. ఏం సార్ ఆ సౌండ్ ఏంటి సార్? క్రాంతి కమిన్ ప్లీజ్. ఓవర్. హలో, క్రాంతి. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఓవర్. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి, వేర్ ఆర్ యు? కమిన్ ప్లీజ్. ఓవర్. యా, క్రాంతి హియర్. సార్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హిందుస్థాన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రాబరీ జరుగుతుంది.
మీరు ఎక్కడో సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఓవర్. ఓకే. సార్, బ్యాంకులో రాబర్ట్స్ ఉన్నారు. వాళ్ళు పరిస్థితి కారు కాకుండా, లేకపోతే అందులో ఉన్న అమాయకులందరూ చంపేస్తానంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కారే కదూ. రైట్. సార్ 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 ఇక్కడ ఎవరో కారు కావాలని అడిగారట. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా పెద్ద ట్వించర్ చేశారు సార్. మీరు కనుక రాకపోతే చాలా మంది అమాయకులు చచ్చిపోయారు సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్యారీ. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి వచ్చి చాలా సహాయం చేశారు, థ్యాంక్స్ అంటారు అంతేగా. అది నా డ్యూటీ. సగం గంట తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళారు సార్? బ్యాంక్. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గంట తగ్గించుకునే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్. కానీ ఏమిటమ్మా రాధ, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనయ్యా. కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదో కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో. అది సరే రాధా, అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా జరిగిందేమిటో కాస్త వివరంగా చెప్పు. ఏముంది, 6 గ్యాంగ్స్టర్స్ లోను ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు, ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు. ఎవడే ఆ హీరో? ఎవడేమిటే, జేమ్స్ బాండ్ కావచ్చు, బ్రూస్లీ కావచ్చు, పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే. కారు తీసుకుని అద్దాలను పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి 6 గ్యాంగ్స్టర్స్ ని దండలాడించాడు. దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు. ఛీ, పోవే. మన బ్యాంకు దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు. అవును. ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని, మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకెందుకు చెప్పలేదు? వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేమెవరం ఊహించలేదండి. యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు. కర్మకాల మంగళ షాపు బ్యాంక్ కి దగ్గరగానే ఏడ్చింది. దాంతో మరి నీకు షేవ్ చేసి బ్యాంకును సేవ్ చేశాడు. ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది. వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా? వివరాలు తర్వాత చెప్తాను, ముందు వాడి ఫోటోలు చూడండి.
చూస్తున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదన్నయ్య. ఏమీ లేదంటలోనే ఏదో ఉందని తెలుస్తుంది. చెప్పమ్మా. పర్వాలేదు చెప్పు. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ప్రేమించావా? నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడువేనా? ఆ మాట నువ్వు చెప్తే నేను సరే అంటాను అనుకున్నావా, లేక సంతోషిస్తాను అనుకున్నావా? అన్నయ్య, పై డైలాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయ్యలు ఆవేశంగా చెప్పేదన్నమాట. కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు, అనలేడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు? అతని పేరు గోపి, చాలా మంచివాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెరీ గుడ్. రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురా, అన్ని మాట. ఓకే అన్నయ్య. ఏ అలా కాలుగల్ని పిల్లలా తిరుగుతున్నావుటి? బయలుదేరదామా? నీకే నవ్వుతూ నన్ను పిల్లి బల్లి అంటావు. మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తోంది. ఎదురు పడితే ఏం చేయను? అంత భయం ఎందుకు? మా అన్నయ్య సింహం పులి ఏం కాదుగా. సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్, పైగా చాలా సీరియస్ ఫెలో అంటుంటారు. గబుక్మని రివాల్వర్ తీసి హ్యాండ్స్ అప్ అంటే నేనేం చేయను. అలా అనడానికి నువ్వేం నేరం చేశావని? మహాతల్లి, పోలీస్ వాడి మూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం? తన చెల్లెలు ప్రేమించడం నేరం అన్నాడనుకో, అప్పుడు నేనేం చేయను. అబ్బా చాలయ్యా, అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పద. మా రాతుంటే ఇంత భయపడేవాని కాదు కదా. ఏ రెండు గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి. ఎలాగా? ఎలాగా? ఇలాగా. అయితే లక్ష్మి తను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుందన్నమాట. అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాటను. క్రాంతి ఇందాక చెప్పాడుగా ఆ విషయం. ఇదిగో నరసింహం, అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా. అంకుల్ ఏం లేదు అంకుల్, ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి, ఏమని అడగాలి? మై డియర్ బాయ్, ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా. నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా? మీకెలా తెలుస్తుంది అండి? నా మీద నా బుర్ర మీద రైఫిల్ ప్రయోగాలు తప్ప. అంకుల్, ఇప్పుడు అబ్బాయి రాగానే నీకు రైఫిల్ షూటింగ్ వచ్చానని ఏమిటయ్యా? అతను ఏమైనా మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరిపోతున్నాడా? అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను. అతను ఏమైనా పశువులు డాక్టర్ అనుకున్నావుటయ్యా? బుద్ధి లేకపోతే బాబు కాంతి, వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు. మెదలకుండా ఊరుకుంటే అడగాల్సిందేదో నేను అడుగుతాను. అడిగి వచ్చేసారు, ఏమడుగుతావు అడుగు. రండి 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 రండి. మీరే కంగారు పడకండి, ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ కి అంతా వ్యతిరేకంగా ఉంటుంది. గోపి, మా అంకుల్ ప్రతాపరావు గారు, మా ఆంటీ సావిత్రి గారు, నమస్తే. మా అన్నయ్య క్రాంతి. నైస్ టు మీట్ యు. సేమ్ విత్ మీ. హాయ్ అంకుల్, ఎక్కడ వచ్చారు? అన్నయ్య, నీ సంగతి తేల్చడానికి అంకుల్ ఆంటీని నేనే తీసుకొచ్చాను. అవునయ్య క్రాంతి, పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండదు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచడానికి వీళ్ళని తీసుకొచ్చావు అనమాట. అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీళ్ళు. ఐఎమ్ సారీ. హాయ్ అంకుల్, నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడి నుంచి కాదు. అంతే. బాబు కాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి, కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా వాయ్, నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకుంటా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంకలు చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చెల్లమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని ఈ సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదనటం మరి పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా. ఇప్పుడు ఆ రాధమ్మని వదనమ్మగా తీసుకురమ్మంటుంది. దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా,
ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో, ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.